గత 15 రోజుల కింద మనం చూసినాం. విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎంతో అంటే ప్రకృతి వైఫల్యం వల్ల వర్షాలు అధికంగా వచ్చి వరదలు రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పైన అధికారులు, మా మున్సిపాలిటీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి మాకు సాయం చేయాలా, క్లీన్ చేయాలని చెప్పి ఒక నినాదంతో మన మున్సిపాలిటీ వర్కర్లంతా ఆ రోజు అక్కడ పోయిన జరిగింది. పోయిన తర్వాత అక్కడ వేరే మున్సిపాలిటీల కంటే మన వర్కర్లు బాగా చేశారని చెప్పి మన వర్కర్లు చెప్తున్నారు. ఎందుకంటే చందాలు ఎంత నీయొచ్చు, అమౌంట్లు ఎంత నీయొచ్చు, కానీ వర్కర్లు అక్కడికి పోయి దాదాపుగా 10 రోజులు అక్కడే ఉండి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్కటే క్లీన్ చేసుకుంటా, అంటే మనం చూస్తుంటాం ఆ పరిస్థితి ఎలా అనేది టీవీలో చూస్తున్నాం మనము. కానీ వీళ్ళు అక్కడికే పోయి వాళ్ళ స్వహస్తాలతో అన్ని క్లీన్ చేసుకుంటా వాళ్ళ యొక్క దీనస్థితిని వీళ్ళు బాగా గమనించి మరి ఈరోజు క్లీన్ చేసుకొని ఇక్కడ మన ఆదరణ రావడం జరిగింది. మరి ఇది మంచి అంటే ఇది అంటే డబ్బుతో విలగట్టిన పని కాదు ఇది. ఎందుకంటే చందాలు ఎంతోమంది ఇవ్వచ్చు, కానీ ఒక పని చేయాలంటే వాళ్ళ కార్మికులు ఎంతో వాళ్ళ యొక్క ధైర్యంతో అక్కడ పోయి వాళ్ళ ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా మళ్ళీ ఈరోజు అక్కడ పోయి వాళ్ళని ఆదుకున్నారంటే వాళ్ళ ఆదోని మున్సిపల్ కార్మికులందరికీ మేము మా ఆదోని ప్రజల తరఫున, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, అలాగే అన్ని తరఫున మేము చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. వాళ్ళకి ఇటువంటివి ఇంకా ఏమన్నా ముందుకు కానీ అంటే మా సహకారం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి ఏ విషయంలో అయినా కానీ మా దగ్గర రావచ్చు. వాళ్ళు మాకు పలానా అంటే హెల్త్ విషయంలో అయితేనేమి ఏ విషయంలో కానీ మేము ముందుండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి కూడా మేము ముందుంటాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి ఇది. ఎందుకంటే చూస్తున్నాం ఇది ప్రకృతి అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థం కాదు. ఉన్నటువంటి ప్రకృతి వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆధునిక కార్మికులంతా పోయి అక్కడ స్వచ్ఛందంగా పోయి వాళ్ళు చేసిన దానికి మన రిటర్న్గా అందరూ వచ్చిన దానికి వాళ్ళకి పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. అందరికీ వర్కర్స్ అందరికీ నమస్కారం. గత 10 రోజుల కింద విజయవాడలో వరద వచ్చి వర్షం వల్ల చాలా విజయవాడ మునిగిపోయింది. ఆ మునిగిపోయిన విజయవాడ ఇబ్బందులు ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఆ విజయవాడ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చాలా మొత్తం ప్రజలు మూగజీవాలు అంటే ప్రజలకి మూగజీవాలు చాలా నష్టపోయినారు. విజయవాడ అంతా పూర్తి మునిగిపోయింది కాబట్టి ఇబ్బందులు ఉంటే అక్కడ మన స్టేట్ మొత్తం అన్ని మున్సిపాలిటీల నుంచి వర్కర్స్ రావాలని ఒక గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చింది. అదేవిధంగా మన ఆదోని నుంచి వర్కర్స్ దాదాపు 112 మంది పోయినారు. ఆ 112 మంది పోయిన వర్కర్స్లో కానీ పూర్తిగా రాష్ట్రంలో ఎవరన్నా వర్కర్స్ పూర్తిగా అక్కడ ఉండే జీవాలు కానీ ఎనుగులు కానీ అన్ని మొత్తం శానిటేషన్ నీట్నెస్ పూర్తిగా వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు అన్నీ పక్కకు పెట్టి వాళ్ళు పూర్తిగా విజయవాడ ప్రజలకి నీట్నెస్ చేసి ఎంతో శ్రమ ఎంతో కష్టంతో వాళ్ళు ఈరోజు అంత గలీజ్ ఉన్నా కూడా పనిచేసి వచ్చి వాళ్ళు అక్కడ ఉండే అధికారులు, కమిషనర్లు, డిపార్ట్మెంట్ అందరూ మన ఆదోని వర్కర్స్ మెచ్చుకున్నందుకోసము మనం కూడా ఆదోని వర్కర్స్ ఎప్పటికీ మనం కూడా అలాగే మెచ్చుకున్నాలా. వాళ్ళు చేసే పని చాలా చిన్న వర్కర్స్ అయినా కూడా చాలా ఈ పెద్ద పని వాళ్ళు చేసేది. అలాంటి వర్కర్స్ కూడా ఎంతో మెచ్చుకున్నారు. కాబట్టి మనం కూడా పూర్తిగా ఏదైనా ఉన్నా కూడా మనం కూడా మన ఆదోని వర్కర్స్ కూడా ఎవరన్నా కానీ మన శానిటేషన్ వాళ్ళని కానీ పూర్తిగా గౌరవించుకుని పని చేసుకోవాలా. మంచి వర్కర్స్ బాగా పని నీట్ చేసుకోపోతారు. కాబట్టి ఈరోజు విజయవాడ అధికారులు మనల్ని మెచ్చుకున్నారంటే ఎంత బాగా పని చేస్తుంటారనేది మనం కూడా గుర్తించుకున్నాలా. కాబట్టి ఈరోజు వాళ్ళు పోయి ఎంత కష్టం ఉన్నా కూడా కుటుంబాలు వదిలి ఈరోజు వాళ్ళ శ్రమాన్ని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అంత గలీజ్ నీట్నెస్ చేసి వచ్చినారంటే వర్కర్స్ అందరికీ వాళ్ళ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము. అదేవిధంగా అలాంటి హెల్త్ ఎవరైనా బాగాలేకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఎక్స్ఎంఎల్ సాయిప్రసాద్ సమక్షంలో ఏదన్నా ఉన్నా కూడా పార్టీ తరఫున వాళ్ళకి ఏదన్నా చూపిస్తారని ఈ విధంగా మా అన్న చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లు కూడా. కాబట్టి ఏదైనా ఉన్నా అన్న చంద్రకాంత్ రెడ్డి చెప్తే కూడా ఆ విధంగా ఎక్స్ఎంఎల్ సాయిప్రసాద్ అని చెప్పి ఏదైనా ఉన్నా కూడా చేస్తారని మీకు ఈ సభకు తెలియజేస్తున్నాను. కోసం మన పారిశుద్ధ కార్మికులు అక్కడ పాటుపడినట్టు బట్టి వాళ్ళ యొక్క శక్తిని మించి సాయశక్తులా ప్రయత్నించారు. అందుకోసం గాను వాళ్ళని ఈరోజు మనము జైభూమి ఉత్పాదనంలో ఒక చిన్న సన్మానం చేద్దామనేసి పూల వర్షమన వాళ్ళ మీద చల్దామనేసి ఈరోజు మనము మన చంద్రకాంత్ రెడ్డి అన్ననైతే ఏంటి, మన వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు నరసింహల్ గారు అయితేనేంటి, మరియు మన ఇతరులు మన కౌన్సిలర్ మధున్ అయితేనేంటి, ఇతర చాలామందిని పిలిచాము మేము. మనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు తొందరగా రావడం జరిగింది. ఇంకొకటి ఇలానే ప్రతి ఒక్కరు
ఇలానే ప్రతి ఒక్కరు ఎవరైతే మనకు సహాయశక్తులు చేస్తుంటారో మంచి పనులు చేస్తుంటారో వాళ్ళని ఇలాగే మనం ప్రోత్సహిస్తూ పోతే ఇలానే వాళ్ళు ఇంకోసారి ఇంకో మంచి పని చేయడానికి వస్తుంది. ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పారు ఆదోని పేరు కోసం పాటుపడ్డామని. ఈరోజు వాళ్ళు ఆదోని పేరు కోసం ఎలా పాటుపడ్డారో ప్రతి ఒక్క నాయకుడైతే ఏంటి, ప్రతి ఒక్క కుల సంఘాల వాళ్ళైతే ఏంటి ఆదోని పేరు కోసం పాటుపడాలి. ఇంకొకటి ఆదోనిలో పారిశుద్ధ కార్మికులైతే ఏంటి, వేరే చోట అయితే ఏంటి వాళ్ళకు సేఫ్టీ చూడాలి ముందుగా. ఎందుకంటే మనకు ఆదోన్లో ప్రతి ఒక్కరికి సేఫ్టీ అసలు ఏది చూడట్లేదు. ముందుగానైతే గ్లౌజులు అయితే ఏంటి, మిగతావి అయితే ఏంటి అలాంటివి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని మన యొక్క ఆదోని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరియు మేము వచ్చినటువంటి మన పెద్దలకు, మన ఆదోని పూల పెద్దలకు మరియు మన చంద్రకాంత్ రెడ్డి అన్నలకు మా జైబీఎం యూత్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైబీఎం యూత్ అధ్యక్షుడు.